ఒక పిల్లవాడికి ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయి తీసుకొని వాడు ఇంటికి వెళతాడట. ఆ రాయితో ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, ఏంది రాయిది అంటే, బయట నేను వెళ్ళినప్పుడు నాకు ఒక రాయి దొరికింది, దాంతో నేను ఆడుకుంటున్నాను అని చెప్పారు. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదేదో విచిత్రంగా కనిపిస్తుంది అని చెప్పి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు. ఇది మా వాడేమో రాయి అంటున్నాడు, ఇది చూస్తే ఏదో మామూలుగా కొంచెం విలువైనదిగా కనిపిస్తుంది, ఏమిటి ఇది అంటే, మీరందరూ కూడా ఏం చేయండి, ఫలానా బట్టల దుకాణం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. అది తీసుకొని అక్కడికి వెళ్ళారు. వాడు చెప్పాడు, ఇదేం పనికి వస్తుంది నాకు, ఇదేం పనికి రాదు, ఎక్కువ తక్కువ అయితే నా దుకాణం మీద ఏదైతే బిల్స్ రాసి పెట్టుకుంటామో అవి గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ లాగా పెట్టుకోవడానికి పనికి వస్తుంది, నేను దీనికి ఒక 100 రూపాయలు ఇచ్చుకోగలుగుతాను, అంతకు మించి ఇవ్వలేను అని చెప్తాడు. సరే అని చెప్పి మళ్ళీ మహాత్ముడి దగ్గరకు వస్తారు. మహాత్మా వాడు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. అట్లాగా ఆ వీధి చివరలో ఒక వజ్రం దుకాణం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి చూయించారు. చూయించి ఆ వజ్రం దుకాణం వాడు ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ దొరికింది మీకు? ఫలానా స్థలంలో ఆడుకుంటుండగా మా పిల్లవాడికి దొరికింది. అయ్యా, మీరు దీనికి ఎంత విలువ ఇవ్వగలుగుతారు చెప్పండి అంటే, మీకేమైనా పిచ్చి పట్టిందా, దీనికి వెలగట్టలేము, దీనికి నేను 500 కోట్లైనా కూడా ఇస్తాను, ఈ రాయి నాకు ఇస్తారా అని అడిగాడు వాడు. కూరగాయల వాడి దగ్గరికి వెళ్తే 20 రూపాయలు అన్నాడు, బట్టల దుకాణం వాడి దగ్గరికి వెళితే 50 రూపాయలు అన్నాడు, ఆ వజ్రాల దుకాణం వాడి దగ్గరికి వెళితే వాడు ఏకంగా 500 కోట్ల రూపాయలు ఇస్తాను నేను ఈ రాయికి అన్నాడు. ఎందుకంటే ఈ యొక్క కూరగాయల దుకాణం వాడికి దాని విలువ తెలియలేదు, తెలుసుకునే శక్తి లేదు. బట్టల దుకాణం వాడికి దాని విలువ తెలియదు, కానీ ఆ వజ్రాల దుకాణం వాడు చేసేది అదే పని కాబట్టి, వజ్రాలను గుర్తుపట్టడమే వాడి యొక్క డ్యూటీ కాబట్టి, వాడు ఆ విలువైనటువంటిది అది రాయి కాదు వజ్రం అని గుర్తుపెట్టి దానికి 500 కోట్ల రూపాయల విలువను కట్టినాడు. కాబట్టి మనము కూడా కూరగాయల దుకాణం వాదిరిగా, బట్టల దుకాణం వాడిగా మన దగ్గర ఉన్నటువంటి గొప్పతనానికి యొక్క విలువ మనకు తెలియదు. ఎందుకంటే అందులో మనం ప్రావీణ్యం పొందలేదు కాబట్టి, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి, ఆ దృష్టికోణంతో మనం చూడలేదు కాబట్టి. మనం ఇప్పుడు ఎక్కడైతే రోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నామో, ఎక్కడైతే మనము ప్రతినిత్యము కూడా విరాజిల్లుతున్నామో, ఈ స్థలము ఆ యొక్క రాయి విలువైనటువంటి వజ్రము ఎంత విలువైనదో, మనము నిత్యము కూడా నడియాడుతున్నటువంటి ఈ యొక్క పీఠం యొక్క ఆవరణ కూడా అంతే విలువైనటువంటి గొప్పనైనటువంటి స్థలం. కాకపోతే దానిని గుర్తించేటటువంటి శక్తి గాని స్తోమత గాని మన దగ్గర లేదు.